నమస్కారం అండి. నమస్తే. జూన్ 4న పెద్ద రిలీజ్ కాబోతుంది. ఎలా ఉండబోతుంది అంటారు? జూన్ 4న వచ్చిద్ది అని అంటున్నాం కానమ్మా, గ్యారంటీ లేదు. ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు డైరెక్టర్లు, నిర్మాతలు, కానీ ఒక క్లారిటీ అనేది లేదు. 2 రోజుల్లో వచ్చిద్దని చెబుతున్నారు. కాబట్టి ఒక సందేహంగానే ఉంది. కానీ ట్రైలర్లు, ఈ పాటలు చూసిన తర్వాత కొద్దిగా సినిమాకు ఒక రేంజ్ ఉండబోతుంది. ఒక సందేహం, మంచి సందేశం ఇవ్వబోతున్నాడు రామ్ చరణ్ అనే ఒక ఫీలింగ్ అయితే కలిగిందమ్మా. అంటే ఒకవేళ పోస్ట్పోన్ అయితే సినిమా మాక్సిమం కొలాప్స్ అయ్యే పరిస్థితులే వస్తాయి. ఇప్పటికే 4-5 సార్లు పోస్ట్పోన్ అవ్వకుంటూ వస్తుంది కదా, మరి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఒకవేళ పోస్ట్పోన్ అయితే? బాధ, ఇంకొక రకమైన బాధ అది ఫ్యాన్స్కి. ఏంటంటే బుక్ చేసుకుని ఒక రకమైన ఫీలింగ్ ఎట్లా ఉండేదంటే, తినబోతున్నాం బిర్యానీ, తినే టయానికి అబ్బాయి అయిందిరా, వెళ్ళిపోయింది, క్యాన్సిల్ అయింది అన్న ఒక ఫీలింగ్లో పడిపోతారు. కాబట్టి సినీ ఫీల్డ్ ఇట్లా చేయకూడదు అని చెబుతున్నాను. కరెక్ట్ డేట్ అనేది ఇవ్వాలి. ఇలా 4 సార్లు మార్చడం వల్లే ఒక రకంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి కరెక్ట్ డేట్ ఇవ్వాలని చెప్పేస్తున్నాం. జూన్ 4 అయితే కన్ఫర్మ్డ్ అంటున్నారు, కానీ ఇవాళ డైరెక్టర్లు కలిసిన సిచ్యువేషన్ కూడా సరిగ్గా అనేది క్లారిటీ లేదు. కాబట్టి రేపో ఎల్లుండో సరైన మెసేజ్ వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లిమ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ప్రతి ఒకటి కూడా చాలా హైలైట్ అవుతోంది. ఇప్పుడు వచ్చిన హెల్లెలలో సాంగ్ కూడా ఎలా అనిపించింది? మొత్తం ఆ రేంజ్ అంతా బాగానే ఉందమ్మా. రామ్ చరణ్కి సెట్ అయ్యింది. ఒక పల్లెటూరు వాతావరణం, పాత విధానం. ఫస్ట్ ఏంటంటే మనకు చుట్టూ జరుగుతున్న యుద్ధ వాతావరణాలకి మనం ఎలా, మన మీదకి ఏదైనా వస్తే ఏదైనా సందేశం ఇచ్చాడా అన్న ఫీలింగ్ కూడా ఆ సినిమాలో కనబడుతుంది. కాబట్టి సినిమా చూసిన తర్వాతే ఒక క్లారిటీ ఇవ్వగలం అనే ఫీలింగ్ అయితే ఉంది. శృతి హాసన్ని ఎక్కువ వాడలేదు అంటున్నారు పాటలో, మొత్తం జాన్వీనే వాడినట్టు తెలుస్తుంది. అందరూ అదే డైలాగ్ వదిలేరు. మా కింద సెటైర్లు అన్నీ అయ్యే ఉన్నాయి. జాన్వీనా నన్ను పట్టించుకోండి అని ఆ డైలాగ్ అని చూస్తే నాకు అదే అనిపించింది. మరి చూడాలి. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది పర్సనల్లీ సాంగ్? యావరేజ్ అనిపించలేదమ్మా. పాటలు అయితే బాగుంటాయి, కానీ ట్రైలర్ నాకు అంతగా అనిపించలేదు. కానీ సినిమా కొట్టిద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ట్రైలర్లో సరైనది చూపించలేదులే అన్న ఫీలింగ్ అయితే. ఏంటంటే ప్రతిసారి ట్రైలర్ చూపిస్తుంటే ట్రైలర్ చూసి సినిమా పోతుంది అనే ఫీలింగ్లో రివర్స్గా చూపించారా ఈ ట్రైలర్ అనే ఫీలింగ్ నాకు కాలేదు. అంటే క్రెడిట్స్ బుచ్చిబాబుకి వచ్చా, సుకుమార్ గారికి వచ్చా? దోస్తు మీరు దోస్తు ఇద్దరు కార్లు వెళ్తా పెట్టారు కాబట్టి ఇద్దరికి వచ్చింది. రామ్ చరణ్కి వచ్చింది, బుచ్చిబాబు గారికి వచ్చింది అని నేను అనుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్తే. పెద్ద మళ్ళీ పోస్ట్ పోన్ అయింది అంటున్నారు, మళ్ళీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకైతుంది? సినిమా మొత్తం ఇన్ని నెలలు కష్టపడి ఆయన ఎంతో కష్టపడి తీసిన సినిమా ఫస్ట్ ఏం కాదు. మళ్ళీ రిలీజ్కి ఇచ్చారు, ప్రతి ఒక్కళ్ళు దాన్ని చూస్తారు. అంటే బాగుంది బాగలేదని మనం చెప్పలేము, బాగుందనే అనుకోవాలి. అన్ని కోట్లు పెట్టి, 100 కోట్లు పెట్టి తీసిన సినిమా ఎందుకు బాగుంటది. ప్రతి ఒక్కళ్ళు దాన్ని చూడాలని. అంటే ఎందుకు అట్లా అవుతుందంటే, ఇప్పుడు టాకీసులు కూడా ఏదో చిన్న గొడవలు అది ఇది ఎన్ని సినిమాల కొదలాలు ఉంటాయి కదా, ఖాళీ ఉన్నాయా లేవా అడుగుతున్నారు. కాబట్టి దానివల్ల కావచ్చు. ఇలా కాకుండా రేపు రిలీజ్కి ఇస్తారు కదా, తీసిన సినిమా దాచుకోరు కదా. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు అంత లాస్ గారా, అందు గురించే సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూడండి. ఆయన రామ్ చరణ్ గారు కష్టపడి ఆ సినిమా ఎంతో కష్టపడి పేదం లెక్క తీసిండు. ప్రతి ఒక్కళ్ళు చూడాలని కోరుకుంటున్నాను. అది మొన్న కూడా చెప్పిన ఒక్క పాట ఏమో అంటే పెద్దోళ్ళం నచ్చలేదు, కానీ అన్ని బాగున్నాయి. పాటలు కానీ అన్ని కానీ బాగున్నాయి. ఏది నచ్చలేదు? అది అదొక్కటి కొంచెం అనిపించింది. అంటే ఇప్పటి వాళ్ళకు నచ్చుతుందేమో. మీరు యంగులు కదా, వయసు వాళ్ళు కదా, మీకు నచ్చుతుందా, కానీ మీ వెనకటోళ్ళం కదా. అసలు నన్ను అడిగితే అప్పటి పాటలకు ఇప్పటి పాటలకు తేడే కదరా. మరి అందు గురించే మాకు నచ్చలేదు, కానీ బాగుంది. రామ్ చరణ్ కష్టపడ్డాడు. రామ్ చరణ్ ఎట్లున్నాడు అందులో లుక్? ఏదో ఇంకో సినిమా ఉండేగా, ఆ సినిమా లాగా అనిపించింది. ఏంది, హనుమంతుడా? కాదు, ఇంకోటి ఏదో ఉంది, అందులో లాగానే అనిపించింది. ఇంకా అల్లా బాగుంది. సమంతతో తీశాడు కదా, సమంతకు ఆయనకు సూపర్ సెట్టింగ్, మంచి హిట్ కొట్టాడు. ఆ సినిమా లాగా అనిపించింది గెటప్, కానీ రంగస్థలంలో గెటప్ బాగుంది. సమంత వాళ్ళిద్దరు కూడా చక్కగా ఉన్నారు. సినిమా మంచి హిట్ కొట్టిండు. అలాగనే ఇది కూడా కావాలని ప్రజలు కోరుకుంటాడు. ఎందుకంటే కష్టపడింది సినిమా కాదు. చాలామందికి సినిమా అంటే సినిమానే అంటారు, కానీ అలా ఎంత కష్టం ఉంటుందో ఆ సినిమాలో. ఎన్ని రోజులు కష్టపడాలనో, 100 రోజులు కష్టపడితేనే అది సినిమా. పైసలు పెడితేనే సినిమా. ప్రజలే దాన్ని పైకి తెచ్చేది. అంటే ఫెయిల్ చేసిన ప్రజలే, పాస్ అయినా ప్రజల చేతుల్లోనే ఉంటుంది ఏదైనా.